ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి. ఇక్కడ శ్రమ ఎక్కడి నుంచి కలుగుతుందని చూస్తే ఈ వచనము స్టార్టింగ్ నుంచి చదివితే లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ ఎక్కడ కలుగుతుంది? లోకంలో. ఎవరైతే లోకమును ప్రేమించి దేవుని పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తారో వాళ్ళకి మాత్రమే అండి శ్రమ కలుగుతుంది. ఆయనను మీరు ధైర్యం తెచ్చుకునడి, ఎందుకంటే నేను ఈ లోకమును జయించి ఉన్నానని ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్న మాట. మరి లోకంలో ఏముందని చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదట, అపవాదికి సంబంధించినవి. ఇందులో ఎవరైతే నిమగ్నమై ఉంటారో మరి లోకాశలకు, నేత్రాశలకు, జీవపు డంబానికి వారు చోటిస్తారు. వారి జీవితాలలో వారికి శ్రమ తప్పకుండా వస్తుంది. కొంతకాలం వారు మరి అందరి దృష్టిలో ఆశీర్వదింపబడిన వారుగా ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా వారి జీవితాలలో దేవుని కోల్పోయి దేవునికి దూరంగా జీవించేవారుగా ఉంటారు. మరి అంత మాత్రమే కాదు, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచినని ఉంటుంది. అంటే ఈ లోకము ఎప్పటికైనా నశించిపోతుంది, గతించిపోతుంది. మరి అలాంటి లోకంలో మనకు కలిగే శ్రమ శాశ్వతంగా ఉంటుందండి? ఉండదు కదా. దేవుణ్ణి బట్టే మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. మరి యోబు గ్రంథంలో చూస్తే అక్కడ నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ఉంటుంది, యోబు గ్రంథం 4:8 ప్రకారం కదండి. మరి మన భక్తి మనకు ధైర్యం పుట్టించినప్పుడు లోకంలో శ్రమ కలుగుతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు కదండి. లోకంతో కలిసిపోయినప్పుడు మాత్రం మాకు శ్రమ వస్తుంది తప్ప లోకంలో మనం జీవించవలసిన వారమే అయినప్పటికీ లోకమాలిని వంటకునకుండా భక్తిలో, విశ్వాసంలో, దేవుని వెంబడించడంలో, మన రక్షణను వణుకుతో భయంతో కొనసాగించట్లో మనం ఎప్పుడూ తప్పుకోకుండా ఉంటే తప్పకుండా మనకు దేవుడే ధైర్యాన్ని కలగజేస్తాడు. లోకంలో మనకు విజయాన్ని దయచేస్తాడు. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమును అని చెప్తుంది వాక్యము. మరి మన విశ్వాసం ఎంతవరకు ఉంది? జయించగలుగుతున్నామా శ్రమను చూసి సాతానికి అప్పగించుకుంటున్నామా మన జీవితాలను? ఈ రోజున దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ లోకపు నటన గతించుచున్నదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం ప్రకారము ఈ లోకపు నటన ఎప్పటికైనా గతించిపోతుంది. ఈ లోకమును పట్టుకొని వేలాడితే నీకు శ్రమ తప్పదు. శ్రమ మాత్రమే కాదు, నువ్వు ఆ పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఈ రోజున లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, నా సహాయం కోరుకుంటున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి నువ్వు జయిస్తావు. లోకంలో ఉన్న వారందరినీ నువ్వు జయిస్తావు. లోకంలో నీకు కలిగే శ్రమను కూడా నువ్వు జయిస్తావు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటుండగా ఈ వాగ్దానము, ఈ వాక్యము మనందరి జీవితాలలో నెరవేర్చబడాలని, దేవునికే మన ద్వారా మహిమ కలగాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.